గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో డ్రామా ఆడిందన్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ వ్యవహరించారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. ఇవాళ అమరావతి నిర్మాణం చేసుకుంటే ప్రతిపక్షాలు పనికిరాని విధంగా వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా కొత్త విధానం 3 రాజధానుల ఒక మాట తీసుకొచ్చి ఆయనే అసెంబ్లీలో అగ్రీ నేను మొత్తం దానికోసం పూర్తి స్థాయిలో నేను దాన్ని తీసుకెళ్తాను. రెండోసారి 2019 ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన పునరంకితం నేను అమరావతి కట్టుబట్టు ఉంటానని చెప్పి మరి ఒకసారి ప్రజల్లో వైషమ్యాలు పెంచే విధంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది. దాన్ని చరమగీతం పాడుతూ మనం అమరావతి ప్రజల రాజధానిగా మార్చే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలని దాని పునఃప్రారంభ కార్యక్రమంలో స్వయంగా ప్రధానమంత్రి వచ్చి మరొకసారి దాన్ని ప్రారంభించడం, అనేక రకాల పనులు ఇప్పుడు శరవేగంగా కొనసాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి కనెక్టివిటీ మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరికి పూర్తి స్థాయిలో జరుగుతూ మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా ORR అంటే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ విధంగా నిర్మాణం కాబోతుంది. ఆ విధంగా అనుసంధానం కాబోతుంది.